జిల్లాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మన ఏఎస్పీ టీం అక్కడ పోయి అక్కడ 4 ఫీల్డ్స్ మనం చెక్ చేయడం జరిగింది. దానిలో వాళ్ళు జున్నా ఫామ్ లో ఆ గాంజా పెట్టుకున్నారు. 4 ఫార్మర్స్ వాళ్ళపైన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు చాకటి సోనేరావు, దుర్వా కవకుష్, అరక జంగుబాబు అండ్ దుర్వా అరుణ్. వీళ్ళ 4 వీళ్ళ సొంత ల్యాండ్ 6 పట్టా కూడా అయింది. దానిలో ఇది గాంజా వీళ్ళు పత్తి చేనులో అండ్ జున్న చేనులో పెట్టుకోవడం జరిగింది. దాదాపు 8 ఫీట్స్ ప్లాంట్స్ ఉన్నాయండి. టోటల్ 181 పెద్ద పెద్ద గాంజా ప్లాంట్స్ మనం చేయడం జరిగింది. దాని విలువ 18 lakhs ఉన్నాయి. వీళ్ళంటే రెగ్యులర్ గా కన్ఫెషన్ లో కూడా రెగ్యులర్ ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఇలా చేసి బయట వాళ్ళకి అమ్మడం జరిగింది, ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇది వీళ్ళపైన కేసు చేసిన వల్ల వీళ్ళ మనం 6 పట్టా కూడా సీజ్ చేసాం, పాస్బుక్స్ సీజ్ చేసాం. అది కలెక్టర్ కి ఇప్పుడు రాస్తాం. దట్ వీళ్ళకి గవర్నమెంట్ నుండి ఏమేమి రైతు లేకపోతే ఏమైనా ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఏమేమి ఫీల్డ్ కి అగ్రికల్చర్ ఫీల్డ్ కి ఏమేమి బెనిఫిట్స్ వస్తుంది అది రాస్తాం. సో దట్ ఆ గాంజా ఎవరైనా పండిస్తున్నారు వాళ్ళపైన కూడా కొంచెం భయం ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా ఇది బంద్ చేస్తారు. ఎందుకంటే గాంజా పండించాలి, ఇది పండకపోతే బయట దొరకడం కష్టం అవుతుంది. మన ఏమేంటి అంటే మన ఆదిలాబాద్ జిల్లా లేకపోతే తెలంగాణకి కొంచెం డ్రగ్ ఫ్రీ చేయాలి. మన ఆనరబుల్ సీఎం సార్ కూడా దీనిపైన చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. దట్ గాంజా ఫ్రీ, మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణ క్రియేట్ చేయాలి. ఇంకా ఇది కాకుండా కూడా ఆదిలాబాద్ లో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు పండిస్తున్నారు. అది కూడా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేపిస్తున్నాము. మీ అందరితో అదే మనవి దట్ మీరు ఇది అన్ని ఏమైనా పరిస్థితి ఇట్లా పండించుకోవడం ఏమైనా నడుస్తున్నాయి, మీరు ఇది బంద్ చేయండి. ఎందుకంటే మన నిఘా ఉంటుంది. మళ్ళీ రేట్స్ మనం కంటిన్యూస్ గా పెడతాం. మీ అనవసరంగా ఇది గవర్నమెంట్ నుండి వచ్చిన అన్ని బెనిఫిట్స్ కూడా ఆగిపోతుంది దానివల్ల. సో దయచేసి మీరు ఏమైనా వేరే పని చేయండి, మంచి పని చేయండి. ఏమైనా మీకు హెల్ప్ కూడా కావాలంటే మనం త్వరగా మన జిల్లాలో ఒక జాబ్ మేళా కూడా ఏర్పాటు చేస్తాం. సో మీరు అక్కడ వచ్చి కూడా మంచి పని కూడా మీరు ఆ డైరెక్షన్ కూడా పోవచ్చు, ఆ స్పోర్ట్స్ మీరు ఆడుకోవచ్చు. బట్ ఇట్లయినా ఇల్లీగల్ పని చేయకండి. ఆల్రెడీ మనం ఉత్తునూరులో అందరు పెద్ద మంచిగా మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ పాయింట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. పెద్ద మంచి ఈ ఎక్కడైనా ఇది ఆదిలాబాద్ లో గ్రోయింగ్ ఏరియాస్ ఉన్నాయి, ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ ఇది మనం మొత్తం బంద్ చేయాలి. ఇది కాకుండా మనం కన్స్యూమర్స్ పైన కూడా లేకపోతే పెడ్లర్స్ ఉంటారు, స్మగ్లర్స్ ఉన్నారు, ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు, వాళ్ళ పైన కూడా మనం గట్టిగా పోతున్నాం. ఇప్పుడు వీళ్ళకి ఇప్పటి వరకు ఎవరెవరికి వీళ్ళ అమ్మారు ఆ డీటెయిల్స్ కూడా వెరిఫై చేపిస్తాం. ఆ వాళ్ళ ఎవరెవరికి ఇప్పుడు ఇది ఎవరెవరికి అమ్ముతారు అది కూడా వెరిఫై చేపించి వాళ్ళకు కూడా కేసెస్ లో ఇన్వాల్వ్ చేస్తాం. రెగ్యులర్ గా మన జిల్లాలో గాంజా పైన మనం ఆదిలాబాద్ టౌన్ ఉండొచ్చు లేకపోతే ఉత్తునూరు ఉండొచ్చు, ఆ గాంజా పైన చాలా స్ట్రిక్ట్ గా మనం పోతున్నాం. గాంజా కూడా చెప్పాలి అంటే మనం ఐ థింక్ 15 days బ్యాక్ ఏఎస్పీ ఆధ్వర్యంలో ఉత్తునూరులో దాదాపు 4 కేసెస్ అయినాయి. 5 kg ఒక కేసుతో, 1.5 kg ఒక కేసు, 2 kg ఒక కేసుతో గాంజా పట్టుకోవడం జరిగింది. సో మీ అందరి ప్రెస్ మిత్రులు కూడా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే, ఈ చూసిన వాళ్ళు జనాలు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గాంజా గురించి మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం సీక్రెట్ గా పెడతాం. దానికోసం కూడా ఏఎస్పీ నంబర్కి లేకపోతే నా నంబర్కి లేకపోతే మెసేజ్ యువర్ ఎస్పీ యొక్క మనం నంబర్ ఏర్పాటు చేసినాం. దానికి కూడా ఇన్ఫర్మేషన్ పెడితే మనం మీ ఇన్ఫర్మేషన్ కూడా గోపిగా పెడతాం. సో దట్ ఆ టీజీ న్యాబ్ లాగా మన జిల్లాలో కూడా ఏడీబీడీ అనేవి ఆదిలాబాద్ నార్కోటిక్ యాంటీ బ్యూరో ఒక ఏర్పాటు చేసి దీనిపైన ఫోకస్ చేస్తాం. థ్యాంక్ యూ.